మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్కౌంటర్ వేళ ఏలూరులో మావోయిస్టుల కలకలం రేగింది. గ్రీన్ సిటీ ఏరియాలో 12 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు గ్రేహౌండ్స్ ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన మావోయిస్టుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఆపరేషన్ పూర్తయ్యాక వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్ దీపిక. ఈరోజు చూసుకుంటే విజయవాడలో మావోయిస్టుల సంచారం తీవ్ర కలకలం అనేది సృష్టించింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది పెనమలూరు నియోజకవర్గం, అంటే ఇది కృష్ణా జిల్లాలోకి వస్తుంది. కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటో నగర్లో చూసుకునే ఇదంతా కూడా పారిశ్రామికవేత్త. ఇక్కడ చూసుకున్నట్టే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది కార్మికులు ఇక్కడికి వచ్చి అక్కడ పని చేసుకుంటూ ఉంటారు. దీంతో మావోయిస్టులు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని సురక్షిత కేంద్రంగా వాళ్ళు భావించి ఇక్కడ షెల్టర్ అనేది తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎక్కడైతే ఈ రంపచోడవరంలో ఎన్కౌంటర్ జరిగిందో అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు కృష్ణా జిల్లా, అలాగే విజయవాడ, ఏలూరు, అలాగే మొత్తం 5 జిల్లాల్లో కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొత్త ఆటో నగర్లోని ఒక ప్రాంతంలో, అంటే ఒక 3 అంతస్తుల భవనం అది. అక్కడ చూసుకుంటే రెండవ అంతస్తుల్లో వీళ్ళందరూ కూడా మావోయిస్టులు తెలిసింది. మొత్తం మీద 28 మంది మావోయిస్టులు ఇక్కడ తలదాల్చుకున్నట్టు కూడా పూర్తిగా సమాచారం అందింది. ఇందులో చూసుకుంటే ప్రధానంగా 21 మంది మావోయిస్టులు మహిళలు ఉండటం ఇక్కడ విశేషం. మిగతా 7 మాత్రమే పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా హిడ్మా దళానికి చెందిన వారు కావటం విశేషం. అలాగే ఇక్కడ చూసుకుంటే దేవ్జీ అనే ఒక ప్రధానమైన అనుచరుడు ఉన్నాడు. అతని అనుచరుడికి వీళ్ళందరూ కూడా సెక్యూరిటీగా ఉంటారు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది హిడ్మా దళానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వీళ్ళు గత 2 వారాల నుంచి కూడా ఇక్కడ ఉన్నట్లు ఒక సమాచారం. అయితే దీనిపైన పూర్తి వివరాలు కూడా మేము తర్వాత వెల్లడిస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం అక్కడ ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 7 గంటల ప్రాంతంలో ఆ భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో చుట్టుముట్టారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసుతో పాటు ప్రధానంగా ఆక్టోపస్ దళాలు పూర్తిగా అక్కడికి చేరుకున్నాయి. చేరుకున్నప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం 3 అంతస్తుల భవనంతో పాటు ఆ భవనానికి చుట్టుపక్కల మొత్తం ఉన్న 4 రోడ్లను కూడా పోలీసులు తమ ఆధీనం తీసుకున్నారు. మొత్తం దుకాణాలన్నీ కూడా మూయించి వేశారు. ముఖ్యంగా ఇక్కడ అన్నీ కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. నివాస ప్రాంతాలు చాలా తక్కువ కాబట్టి ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీలన్నీ కూడా 7 గంటలకే మొత్తం కూడా వాళ్ళు తెరిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా పోలీసులు వాటన్నిటిని కూడా మూయించి వేసి ఒక ఆపరేషన్ అనేది నిర్వహించారు. అయితే పోలీసులు ఊహించినట్లు వాళ్ళు ఎక్కడా కూడా ఎదురు తిరగలేదు. పూర్తిగా వాళ్ళందరూ కూడా ఈ పోలీసులు ఎప్పుడైతే మారణాయుధాలతో, అలాగే వీళ్ళ పోలీసులు అడిగా చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఆయుధాలు వాళ్ళందరి దగ్గర ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి కూడా ఎటువంటి ప్రతిఘటన అనేది లేదని తెలుస్తోంది. మొత్తం 28 మందిలో చూసుకుంటే మొట్టమొదటిగా కూడా ఒక 4గురిని వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత మిగతా వారిని మొత్తం మీద చూసుకుంటే మొత్తం 28 మంది మావోయిస్టులు తీసుకున్నారు. అయితే గతంలో చూసుకున్నట్టు ఇంత భారీ మొత్తంలో విజయవాడలో మావోయిస్టులు వాళ్ళు ఒకేసారి దొరకటం అనేది మాత్రం ఒక సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. రైట్ శ్యామ్, థాంక్యూ. మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ ఒక్కరోజే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా హతమవ్వడంతో పాటు సుమారు 30 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం మారేడుమిల్లిలోని ఎదురు కాల్పుల్లో 6 మృతి చెందారు. ఇక మధ్యాహ్నం విజయవాడలో 27 మందిని, ఏలూరులో 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రేహౌండ్స్ ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల జాయింట్ సెర్చ్ ఆపరేషన్లో వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.